రోమన్ సామ్రాజ్యంలో ఒక కాలం ఉండేది. ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోసం మనుషులు చచ్చిపోవడం చూస్తూ ఆనందించేవారు. గ్లాడియేటర్ పోరాటాలు, స్టేడియం నిండా జనాలు, ఇద్దరు మనుషులు, ఒకరే బయటికి బతికి రావాలి. రక్తం కారితేనే చప్పట్లు, చచ్చిపోతే సంబరం. అది అప్పటి ప్రపంచం. ఎవరి సెయింట్ టెలెమకస్? టెలెమకస్ అనే ఒక సాధారణ క్రైస్తవుడుండేవాడు. ఎవరూ తెలియని మనిషి. ప్రచారకుడు కాదు, రాజు కాదు, సైనికుడు కాదు, కేవలం యేసును నమ్మిన ఒక సాధారణ వ్యక్తి. అతనికి ఒక విషయం అర్థం కాలేదు. ఏంటంటే, మనుషులు చనిపోతుంటే ఇంతమంది ఎలా నవ్వగలుగుతున్నారు? రోమ్ స్టేడియం నిర్ణయ క్షణం. ఒకరోజు టెలెమకస్ రోమ్లోని గొప్ప స్టేడియంలోకి వెళ్ళాడు. అక్కడ మళ్లీ అదే దృశ్యం. ఇద్దరు గ్లాడియేటర్లు, కత్తులు, రక్తం, ప్రజల కేకలు, చంపు చంపు అని. అప్పుడు టెలెమకస్ తన సీట్లో కూర్చోలేదు. అతను లేచాడు. అతను చేసిన పని, స్టేడియం మధ్యలోకి పరిగెత్తాడు. ఇద్దరు గ్లాడియేటర్ల మధ్యలో నిలబడ్డాడు. అందరూ షాక్. అతను గట్టిగా కేకపెట్టాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ స్టాప్! యేసు నామంలో ఆపండి! ఒక్క క్షణం నిశ్శబ్దం. తరువాత ప్రజలు కోపంగా మారారు. మూగబోయిన ప్రపంచం. ప్రజలు రాళ్లు విసిరారు. సైనికులు దాడి చేశారు. టెలెమకస్ అక్కడే చనిపోయాడు. కాని ఇక్కడే కథ ముగియలేదు. ఒక మరణం. చరిత్ర మారింది. ఆ రోజు తరువాత రోమన్ చక్రవర్తి ఆలోచించాడు, ఎందుకు ఒక మనిషి ఇంత ధైర్యంగా ప్రాణమిచ్చాడు? కొన్ని రోజుల్లోనే ఒక చట్టం వచ్చింది. గ్లాడియేటర్ పోరాటాలు నిషేధించబడ్డాయి. శతాబ్దాలుగా సాగిన రక్తపాతం ఒక్క వ్యక్తి మరణంతో ఆగిపోయింది. స్ట్రాంగ్ మోరల్. టెలెమకస్ ప్రసంగం ఇవ్వలేదు, ప్రవచనం చెయ్యలేదు, సేనతో యుద్ధం చెయ్యలేదు. కేవలం నిలబడ్డాడు. ప్రపంచం తప్పు చేస్తుంటే నువ్వు ఒక్కడివైనా సరే నిలబడగలవా? దేవుడు ఎప్పుడూ గుంపును వాడడు, ఒక్కరే సరిపోతాడు.